ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఒక ఛాన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఏది చేయడానికైనా రెడీ రెడీ అయిపోతున్నారు. రెడీ. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? నేనా చెయ్యొద్దు అని చెప్పా ఎవరికి. అది కమిట్మెంట్. ఇప్పుడు నువ్వు అడిగేది కమిట్మెంట్ అయినా అదే కదా, ఆ లాంగ్వేజ్ లో అడుగు. నువ్వేమో అదే అడిగితే కష్టం. సో కమిట్మెంట్ ఎట్లుంటదంటే, ఒకవేళ ఆ అమ్మాయి సరే 5 minutes కళ్ళు మూసుకున్నా అయిపోయింది ఇచ్చేస్తా నేను అనుకున్నా, చూపించేవాడు లేడు స్క్రీన్ పైన. సరే ఆ అమ్మాయిని చూపిస్తాడు, న్యాయంగా ఉంటాడు అనేది లేదు. ఈ చిన్న సినిమా వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి కొంతమంది అమ్మాయిల కోసమే సినిమా స్టార్ట్ చేస్తారు. విన్నాను. ఓన్లీ అమ్మాయిల కోసమే పూజ చేసేసి ఫటాఫట్ పూజ చేసేసి ఆడిషన్కి పిలిచేసి, అరే నువ్వు సెలెక్ట్ అమ్మా, నీతో రేపు డైరెక్టర్ మాట్లాడతాడు, నీతో రేపు డైరెక్టర్ అది ప్రొడ్యూసర్ మాట్లాడతాడు, హీరో మాట్లాడతారు అని. ఎట్లా ఉంటారంటే ఊరు నుంచి వచ్చే అమ్మాయిలు, అరే నాకు ఛాన్స్ వచ్చేసింది, ఇక ఏమైతే అదైతే చేసేస్తా అని అనుకుంటారు. అట్లా చేసేసారు కాబట్టి ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ పర్సనల్ అండి. నేనైతే చెప్పలేను ఒక అమ్మాయి కమిట్మెంట్ ఇస్తుందా ఇయ్యదా అనేది, ఆ అమ్మాయి పర్సనల్. నేనైతే చెప్పలేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఇచ్చింది అనుకో, ఈ నన్ను బరాబర్ చూపిస్తాడు, రేపు నేను స్క్రీన్ మీద కనిపిస్తా అనే అమ్మాయి అయితే ఇచ్చుకోవచ్చు. అని నమ్మకం ఉన్న డైరెక్టర్కి ఇచ్చుకోవచ్చు. అది ఇక వాళ్ళిద్దరు పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరు ట్రస్ట్ మీద అంతే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇచ్చిన కొంత పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, ఇచ్చిన వాళ్ళు బయటికి రానియారు, అమ్మాయి మంచిది కానిచ్చేయండి ఇచ్చేసేయండి అని అంటారు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. కొంతమంది చిల్లర నా కొడుకులు ఎట్లుంటారంటే, ఇంకా మళ్ళీ ఆ అమ్మాయిని బ్యాడ్ చేస్తారు, తెలియదు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి బ్యాడ్ చేస్తారు అట్లా. అందుకే నేను పెద్దగా నమ్మను ఎవరిని, అసలు నేను ఎవరిని నమ్మను, నన్ను నేనే నమ్మను సమ్ టైమ్స్. కొన్నిసార్లు నాకు ఎందుకులే ఇప్పుడు వీడికన్నా పోతే నేనే టెంప్ట్ అవుతానేమో, ఎందుకు వచ్చిన మనం పోకుండా ఉంటే అయిపోతుందా అని అనిపిస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లా అందుకని అట్లా అయిపోతుంది ఇక. సో ఇక్కడ ఏది టాటూ ఉంది, ఈ బర్డ్ ఏంటంటే ఫ్రీ బర్డ్. నాకు రూల్స్ కండిషన్స్ అంటే అస్సలు నచ్చదు. నన్ను నాలా ఉండనిస్తే అవతల వాళ్ళ నేను చాలా ఇష్టపడతా, అందుకని ఫ్రీ బర్డ్. మరి మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే అది నేను ఎవరికి ప్రాబ్లం చేయ, నేను అదే చెప్తున్నా కదా, నేను ఎవరికి ప్రాబ్లం చేయ. నేను ఒకవేళ వాళ్ళకి నా వల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే, వాళ్ళు ఎంత చిన్న పిల్ల కానీ పెద్ద పిల్ల కానీ నేను సారీ చెప్తా. నా వల్ల అయితే సారీ అని చెప్పేస్తా. నా వల్ల ఏదైనా అయింది అనుకో, మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడను వాళ్ళు. అమ్మో డేంజర్ ఉన్నావు అమ్మా, డేంజర్ పిల్ల అని ఒక సాంగ్ డిజైన్ చేశారు, యూట్యూబ్ లో ఉంది. ఆ పాట వింటుంటే ఇప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంది కళ్ళ ముందు. సో దీనికి అర్థం చెప్పారు, బాగుంది. సో ఫ్రీ బర్డ్ అంటే మీరు మీలా ఉండాలని, నన్ను నాలా ఉండనివ్వాలి. నా లైఫ్ లోకి వచ్చిన ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, అమ్మాయినా, అన్న అయినా, చెల్లైనా, లవర్ అయినా, మొగుడైనా, ఎవరైనా నన్ను నాలా ఉండనివ్వాలని ఫ్రీ బర్డ్ అని నేను ఈ బర్డ్ వేయించుకున్నా. మీనింగ్ చాలా మంచి మంచి కట్టుబాట్లు. సో అంటే చాలా తెలుసుకోవాలి అబ్బాయిలు కూడా, మైండ్ సెట్ అమ్మాయిలది ఈ జనరేషన్ లో ఎలా ఉంటుందని. సో అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇది వచ్చేసి మదర్స్ డేకి వేయించా 22లో. మా మదర్, నేను, చిన్న లవ్ హార్ట్. అచ్చా, అంటే మీ మదర్ ని రిసెంబుల్ చేస్తూ. బేసిక్లీ ఆమె ఒక్కతే నాకు ఉన్నది అనుకో, 20 hours ఆమె గురించి ఆలోచిస్తా, కానీ బిజీ ఉంటా, కానీ పాపం పట్టించుకోను. మళ్ళీ మాట్లాడితే 2 hours మాట్లాడతా. 2 hours అంటే ఏముంటాయి చెప్పు, తల్లి పిల్లకి ముచ్చట్లు మాక్సిమం ఏమున్నాయో ఉండకూడదు అన్ని అసలు ఫ్రెండ్ లానే ఉంటా. ఫ్రెండ్ తనకి మదర్ అని ఎక్కడ చెప్పా, నేనే అమ్మ అని అస్సలు అన్నాను, చెప్పురా అంట. అమ్మో ఏందిరో మంచి జోరుగా నవ్వు అంటదా. మీ మదర్ తో ఒక స్టోరీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ నరేట్ చేసినంత సేపు మాట్లాడతావు కదా? చాలా, అన్ని ముచ్చట్లు. ఒకవేళ నేను బిజీ ఉండి ఎన్ని రోజులు మాట్లాడలేదో ఆ ముచ్చట్లన్నీ చెప్తా ఆమెకి. ఇంకేందంటే నేను నాకు సైట్ కొట్టిన ముచ్చట్లు కూడా చెప్తా. అలా ఉంటే కొన్ని మిస్టేక్స్ జరగవు. అదే, మనం ఎంత హంబుల్ గా, ఎంత ఓపెన్ గా ఉంటామో అప్పుడే మన పేరెంట్స్ మనకు ఫ్రీడమ్ ఇస్తారు. నా బిడ్డ ఏం చెయ్యదు, ఏమైనా చేసినా నాతో వచ్చి చెప్తుంది, అట్లుంటేనే కదా. ఆమె ఎప్పుడైతే పట్టేసామో వాళ్ళు ఎగిరిపోతారు, పట్టకుండా ఉంటే అక్కడే వారిపోతారు. సో అట్లా. సో ఇదైతే కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉంది టాపిక్. సో మీరు ఈ 2-3 hours మాట్లాడతారు కదా మీ మదర్ తో, అదే 2-3 hours మాట్లాడాలి అని అనిపించే ఎవరైనా బయట అబ్బాయిలు లైఫ్ లో ఉండే, కానీ ఇప్పుడు లేరు.
ఉండే ఇప్పుడు లేరు అన్నారు. ఆ గ్యాప్ లో కొన్ని డౌట్లు వస్తున్నాయి మాకు, ఇవి ఫుల్ఫిల్ చేయండి. ఇక నువ్వు ఏదో ఫిక్స్ అయిపోయినావు అడగాలని చెప్పేసి అడుగు. అదే లవ్ లవ్వా ఉండే, కానీ ఎట్లా అంటే కాలేజ్ లవ్ అనమాట. ఎట్లంటే నేను ప్రిన్సిపల్ కొడుకే లైన్ వేసిన. అట్లా పెద్ద స్కామే ఇది. ప్రిన్సిపల్ కొడుక్కి లైన్ వేసిన, అతను నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నేను చిన్నపిల్ల అప్పుడు, నాకు 17 అంటే చిన్నపిల్లనే కదా. తనకి అప్పటికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండే, తను యాక్సెప్ట్ చేయలే. తర్వాత పడ్డా బాగానే గట్టి కోసుకున్నా. అప్పట్లో అలా ఉండేది. అంతే కదా. అప్పట్లో అలా ఉండేది, కోసుకునేది. ఫైనలీ పటాయించావు. ఫైనలీ అంటే బేసిక్ గా నేను విన్నది ఏంటంటే అబ్బాయిలు పటాయిస్తారు కదా, ఈ మధ్యన అబ్బాయిలు పటాయించడం తగ్గించేశారు, అమ్మాయిలు పటాయిస్తున్నారు. రీజన్స్ నా రీజన్ చెప్తా, వాళ్ళ రీజన్ నాకు తెలియదు. తను చాలా మంచోడు, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎంత బ్యాడ్ ఉన్నా తను వాళ్ళ పేరెంట్స్ ని గాని వాళ్ళ అక్క చెల్లెల్ని గాని బాగా చూసుకుంటాడు. అలా చూసుకున్నాడు, నన్ను ఎలా చూసుకుంటాడు, ఆ ప్రేమ నాకెందుకు వద్దు అని ఒక సెల్ఫిష్నెస్ తో నేను కావాలని గట్టిగా పట్టుకొని పటాయించిన. ఇక కొంచెం తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ, చాలా పద్ధతి అనమాట. నేనేమో పబ్బులు పార్టీలు, ఇప్పుడు నువ్వు అన్నట్టు నడుము చూపించడాలు ఇవన్నీ ఉంటాయి నా దగ్గర. సో ఇంకా వర్కౌట్ కాదు అట్లా. అచ్చా, ఇప్పుడు పెళ్లి మీద ఒపీనియన్ ఏంటి? పెళ్లి మీద ఒపీనియన్ నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడైతే లేదు. అంటే బ్రేకప్ అయ్యాక ఇంకా అస్సలే లేదు. అంటే నేను ఆ ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేయాలనుకోవట్లేను. అంటే నాకు అంత ప్రేమ చూపించేవాడు వస్తాడేమో రాడో నాకు తెలియదు, కానీ నేనైతే చేసుకోవాలి అనుకోవట్లేను. అందరు అట్లనే అంటారు. పడ్డాడు కదా, అమ్మో పడకుంటుంది. పడ్డాడు, తర్వాత మంచి ఇంకా అర్థం చేసుకొని ఒకరి సైడ్ ఒకరు అలా వెళ్ళిపోయాం. అంటే రిలీజియన్ డిస్క్రిమినేషన్ జరిగింది అంతే. అలా అని కాదు, తనేం వాళ్ళ ఇంట్లో చెప్పలే, నేనేం మా ఇంట్లో చెప్పలే, మా అమ్మ చూస్తుండొచ్చు. కానీ లవ్ పుట్టడానికి చాలా రీజన్స్ ఉంటాయి, ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా రాదు ఆ టైంలో. చెప్తే ఎక్కడ డిస్టర్బ్ అయిపోద్దేమో అని. సో ఇలా రిలీజియస్ డిస్క్రిమినేషన్ జరిగింది కదా మన ఇండియాలో. మాక్సిమం లవ్ ఫెయిల్యూర్స్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, మనీ డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషన్ మీద జరుగుతున్నాయి. సో అందులో మీరు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ ఇండియన్ రిలీజియస్ అండ్ క్యాస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మామూలుగా మీరే అవుట్ కంట్రీలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది, ఇక్కడ అవ్వలేదు. అదే కదా, అంటే మన సైడు పద్ధతి ఉండాలి, బయటికి పోవద్దు, ఏందమ్మా ఇట్లాంటి బట్టలు వేసినావు, ఇదంతా కాదు. కానీ నా పర్సనల్ ముచ్చట చెప్తా. నేను మా అమ్మ నేను అంతే. నాకు ఒక మామ, ఒక చిన్న ఫ్యామిలీ మాది, చిన్న ఫ్యామిలీ. ఇంటి దగ్గర మామూలుగా ఉంటాము, మామూలుగా పొలం పనులు చేసేది మా అమ్మ. దాంట్లోనే నన్ను సాగుతుంది, దాంట్లోనే నన్ను చదివించింది, నన్ను అంతే దాంట్లో. ఇట్లా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఊర్లో వాళ్ళ ఫోకస్ అంతా నా మీద ఉంటది, నాకన్నా మా అమ్మ మీదకి పోతుంది. అందరు వచ్చి అడుగుతారు, ఏంది జయమ్మ మీ బుజ్జి చిన్న చిన్న బట్టలు వేసింది, రేపు పెళ్లి చేయవా, పెళ్లి చేయాలి కదా, అంటే వస్తారు కదా, ఎలా చూస్తారు, బాగుండదు అని అంటారు. ఒకవేళ నాకు ఫీవర్ వచ్చింది, నా హెల్త్ బాగాలే, నేను బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా, వాళ్ళు ఎవరు వచ్చి నాకు పైసలు ఇయ్యరు. నేను మా అమ్మకి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంటే, నాకు హెల్త్ బాగాలే మమ్మీ, నేను 1 లక్ష రూపాయలు కావాలి, వాళ్ళందరిని వచ్చి ఇస్తారేమో అడుగు, వాళ్ళు వచ్చి ఇస్తే నేను ఇవన్నీ మానేసి నీతో నువ్వు చెప్పినట్టు వచ్చి నేను ఇంట్లో పెళ్లి చేసుకొని పిల్లలకి అంతా అని. ఎవరు ఇయర్ బిడ్డ అంటే, ఎవరు ఇయర్ అన్నప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, నీ పేరు నిలబెట్టే బాధ్యత నాది, నేను నిన్ను చూసుకుంటా. ఫ్యూచర్లో ఇంకో 10 సంవత్సరాలు నువ్వు పని చేస్తావు, ఆ 10 సంవత్సరాల తర్వాత నువ్వు ముసలిదాని అయిపోతావు, నేను చూసుకోవాల్సింది నిన్ను, వాళ్ళు వచ్చి చూసుకోరు. సో నువ్వు ఎవరి గురించి ఏం ఆలోచించకు, తిన్నవా పన్నవా అంతవరకే చూసుకో, నీ పని నువ్వు చేసుకో, నేను ఉన్నా కదా మాట్లాడడానికి అని చెప్పి. అంటే మన తెలుగు అమ్మాయిల్ని బయటికి రానియరు, అందుకే కదా డైరెక్టర్లు కూడా పక్క దేశం నుంచి తెచ్చుకుంటారు అమ్మాయిల్ని, మన అమ్మాయిల్ని తీసుకోరు కదా. ఇలాంటి లిటికేషన్స్ అన్ని ఉంటాయి. మీకు ఈ సినిమాల మీద అది ఇష్టమా, పిచ్చా, వ్యామోహమా? ఇష్టం కాదు, పిచ్చి కాదు, ఒక పేరు తెచ్చుకోవాలి, ఒక అభిమానం, ఒక అభిమానం ఉంటుంది. ఒక స్క్రీన్ మీద కనిపించిన ఒక హీరోకి కానీ, హీరోకి కానీ, ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అభిమానులు ఉంటారు. నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, నీ స్టైల్ బాగుందని నీకు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అట్లా నేను కూడా ఒక చిన్న ఆర్టిస్ట్, నాకేం పెద్ద ఆర్టిస్ట్ హీరోయిన్ అయిపోవాలి, నేను అది చేయాలి, నాకు అది అట్లా ఏం లేదు, మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవాలి. ఏ అమ్మాయి మంచిగా చేస్తుంది,
ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఏం కావాలంటే బయట నుంచి ఒక పేరు కావాలంటే ఎవడైనా మన గురించి మాట్లాడుతుంటే అది నాకు తెలుసురా అనేటట్టు ఉండకూడదు. అరే అమ్మాయి తెలుసురా అనేటట్టు అలాంటి పేరు తెచ్చుకొని బతకాలని అంతే. మీకు ఎక్కువ అమ్మాయిలు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, పెళ్ళిళ్ళు తర్వాత పెటాకులు ఇవన్నీ పక్కన పెట్టేసి కెరీర్ మీద ఫోకస్ అని చెప్పి ఇప్పుడు బాగుంటుంది. ఒక 30 years ప్లస్ 40 years ప్లస్కి వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక తోడు కావాలనిపిస్తుంది. అప్పుడేం పరిస్థితి? మ్యాట్రిమోనీలో సెకండ్ థర్డ్ సెటప్స్ మనుషులు ఉంటారు కదా, వాళ్ళని చూసుకొని చేసుకుంటారా? నేనా అంటే ఇప్పుడు ఏమొద్దు, కెరియర్ ఇంపార్టెంట్, కెరియర్ ఫస్ట్ అంటున్నారు కదా. సో కెరియర్ కోసం మనం కష్టపడుతుంటే మన కోసం ఒకడు వెయిట్ చేస్తాడు వెనక. ఆడెవడైనా కానీ వెయిట్ చేసేవాడు ఉంటాడు. సో వాడు మనం సపోర్ట్ చేస్తూ మనం ముందుకు నెడతానేమో ఆడు ఉంటాడు మన లైఫ్ లో ఓ 30 years వచ్చే వరకు. కెరియర్ కోసం కష్టపడిపోతే 30 సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ అంటున్నావు కదా, ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఎవరికి ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఆడు తాగుపోతాడా ఎక్కడైనా చచ్చిండు అనుకో, అప్పుడు నా పని సెకండ్ హ్యాండ్కే అయిపోతుంది కదా, ఫస్ట్ హ్యాండ్కి రాదు కదా. సో నేను అందుకే ఏమంటున్నా అంటే ఇండిపెండెంట్ గా బతకాలి. నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, నా బతుకు నేను బతకాలి. ఒక చిన్న హస్బెండ్ వచ్చినా వాడిపైన డిపెండ్ అవ్వద్దు. ఒకవేళ వాడు నా పైన డిపెండ్ అవుతుందని మధ్యలో వదిలేసిపోయినా అనుకో, అప్పుడు నేను బిచ్చబ్దాన్ని అవుతా కదా. అంటే ఇండిపెండెంట్ గా బతకాలి, సంపాదించుకోవాలి. తర్వాత మనని కోరు వచ్చేటోడు వస్తాడు ఎట్లయినా. 30 years 40 years కూడా ఎందుకు వస్తాడు అనుకుంటున్నావు? ఒక అబ్బాయి కూడా ఆ అమ్మాయికి నచ్చొచ్చు కదా. సరే నాకు ఒక 30 ఉన్నాయి అనుకో, 25 years అబ్బాయి నన్ను చూడొచ్చు, నేను నచ్చొచ్చు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు అట్లా? కాన్ఫిడెన్స్ అట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.